హలో గైస్! 'రష్మిక మందన్' ఇంకా మన విజయ్ దేవరకొండకైతే మొత్తం మ్యారేజ్ అయితే కంప్లీట్‌గా అయితే అయిపోయింది. ఇక ఆ మ్యారేజ్ సంబంధించినటువంటి బ్యూటిఫుల్ మెమోరీస్ కోసం 'రణబలి' సంబంధించిన వాళ్ళైతే మాత్రం ఒక మంచి సాంగ్‌నైతే రిలీజ్ అయితే చేశారనమాట. 'రణబలి' ఇంకా 'జయమ్మ' అనే ఒక పేరుతో సాంగ్‌నైతే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. 'రష్మిక మందన్' పేరైతే 'జయమ్మ'. ఇక విజయ్ దేవరకొండ గారి పేరైతే మాత్రం 'రణబలి'గా వాళ్ళైతే నేమ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ ఫోటో చూసారు కదా! అబ్జర్వ్ చేయండి బాగా. ఈ ఫోటోలో అయితే మాత్రం మనం ఓల్డ్ అంటే బాగా మన తాతలు వాళ్ళ నాన్నల కాలంలో ఉండే సీక్వెన్స్ లాగైతే మాత్రం కూర్చోవడం అయితే జరిగింది. అది ఆ యాంగిల్‌లో అయితే మాత్రం వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట మనకి. అంటే చాలా ఓల్డ్ ఫోటోస్ ఉంటాయి కదా! బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అంటాం కదా! ఆ ఓల్డ్ ఫోటోస్ సంబంధించినటువంటి విధంగా వీళ్ళైతే మాత్రం ఆ యొక్క డ్రెస్ మెటీరియల్స్ గాని, ఆ కూర్చున్న విధానం గాని ఆ రకంగా అయితే ఉంది. ఇప్పుడైతే సెల్ఫీస్, ఫోటోస్ దిగాయి కాబట్టి మనకెలా దిగాలో అనేది మనకు అర్థమయింది. కానీ అప్పట్లో ఫోటోస్ అనేవి లేవు కాబట్టి వాళ్ళకి ఫోటోస్ పోజ్ ఎలాగ వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు అలాగే కూర్చుంటారు. వాళ్ళకి తెలీదు కాబట్టి. అసలకి ఏ లెవెల్‌లో అయితే మాత్రం దిగారో అసలకి మన పాతకాలంలో చూసే ఫోటోస్ లాగైతే మాత్రం ఉందన్నమాట. కానీ ఈ సాంగ్ ఏదైతే ఉందో చాలా చాలా మెలోడీగా ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉందన్నమాట సాంగ్ అయితే. ఇక్కడ 'రష్మిక మందన' అయితే మాత్రం వరల్డ్ రికార్డ్ అయితే కొట్టడం అయితే జరిగిందన్నమాట. ఏ రకంగా అంటే మన యొక్క హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్నటువంటి 'విరాట్ కోహ్లీకి' మనకు లైక్స్ అయితే ఎక్కువైతే వస్తాయి. బట్ ఆయనకి గూడా కొట్టి పడేసాడు అని చెప్పాలనమాట. అంత లైక్ అయితే వచ్చాయి. 4 అవర్స్‌లో 10 మిలియన్స్ లైక్ అయితే వచ్చాయనమాట. తనకైతే మాత్రం రికార్డ్ అయితే బద్దలు కొట్టిందని చెప్పాలి. అంత లైక్ అయితే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఆ ఒక్క ఫోటోస్‌కైతే ఆ మ్యారేజ్ ఫోటోస్‌కైతేనే అన్ని లైక్ వచ్చాయంతే. ఇంక వీడియోస్ గాని, చిన్న చిన్న గ్లింప్ గాని వదిలితే మాత్రం మామూలుగా అయితే ఉండదు. హైక్ అయితే మాత్రం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన అయితే లైక్స్ అయితే మాత్రం దాదాపు కొన్ని లక్షల, కోట్ల మందికైతే మాత్రం చేరుకున్నాయని మనం చెప్పొచ్చు. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు కూడా వీళ్ళకైతే ఆఫర్ అయితే చేశారనమాట. ఇంక 100,00,00,000 ఇస్తామని. కానీ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళకైతే 500,00,00,000 లాభం అయితే వచ్చేది. ఈ యొక్క వ్యూస్‌ని, ఈ యొక్క లైక్స్‌ని సంబంధించినటువంటి సీక్వెన్స్‌లో వాళ్ళైతే మాత్రం వెళ్తాడు కాబట్టి చాలా లాభం అయితే పొందేవాడు. బట్ ఈళ్ళైతే మాత్రం ఆఫర్‌ని రిజెక్ట్ చేసేసారనమాట. అసలు మాకొద్దు అసలకి మీరు నెట్‌ఫ్లిక్స్ సంబంధించిన వీడియోలో మాకు వీడియో వద్దు అని చెప్పేసారనమాట వీళ్ళు. అందుకనే ఈళ్ళైతే మాత్రం రిజెక్ట్ చేసినందుకు ఈళ్ళకి ప్లస్ పాయింట్ వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళకైతే మైనస్ పాయింట్ అయితే వచ్చిందనమాట. మనకి ఇది హైయెస్ట్ లైక్స్ అయితే వచ్చింది 'రష్మిక మందన్' గారికి. తర్వాత 'విజయ్ దేవరకొండ'కైతే. ఇక 'విజయ్ దేవరకొండ' గారైతే బాడీ గూడా బాగా బిల్డ్ అయితే చేశారు. అది ఎప్పటినుంచో ఉందిలెండి 'విజయ్ దేవరకొండ'కైతే మాత్రం. బట్ అయితే మొత్తం గెడ్డం అయితే పెంచేసి, ఎయిర్ గూడా బాగా ఎక్కువగా అయితే మాత్రం పెంచడం అయితే జరిగింది. మనం ఈ ఫోటోస్‌లో చూసుకోవచ్చు మ్యారేజ్‌లో. 'విజయ్ దేవరకొండ' వేసుకున్నటువంటి జ్యువెలరీ ఏదైతే ఉందో మెడలో, అది 'బాహుబలి' సంబంధించిన సీక్వెన్స్‌లో అయితే మాత్రం ఉందని చెప్పాలన్నమాట. పురాతన కాలంలో గర్ల్స్‌తో పాటు బాయ్స్ కూడా ఆభరణాలు అయితే మాత్రం ధరించేవాళ్ళనమాట. ఇప్పుడొచ్చే కల్చర్ అయితే మాత్రం ఓన్లీ లేడీస్ మాత్రమే ఆభరణాలు యేసుకుంటున్నారు. అదే నెక్లెస్ లాంటివి. ఒకప్పుడు బాయ్స్ కూడా యేసుకునేవాడు. ఒక 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం ఇలా వెనక్కెళ్తే. పర్టిక్యులర్‌గా ఆ ట్రెడిషనల్ అయితే మాత్రం 'విజయ్ దేవరకొండ' గారైతే మాత్రం కనిపిస్తున్నట్టుగా మనకైతే ఫోటోస్ అయితే కనిపించాయన్నమాట. ఒక మంచి దేవుడిగా లేకపోతే ఒక రాజులాగా అయితే మాత్రం కనిపించడం అయితే జరిగింది. 'రణబలి'కి ఇదే మంచి ప్రమోషన్ అని వాళ్ళైతే ఈ రకమైన సీక్వెన్స్‌లో తయారయ్యారని నేనైతే అనుకుంటున్నా. కానీ లిరిక్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా స్లోగా అయితే మాత్రం నడుచుకుంటూ అట్లా వెళ్ళిపోయిందన్నమాట సాంగ్ అయితే మాత్రం. ఏదైతే 'రణబలి' వాళ్ళు రిలీజ్ చేశారో ఆ సాంగ్. ఇక 'రణబలి' స్టోరీ ఏంటంటే మామూలుగా విజయ్ దేవరకొండ ఎవరైతే ఉన్నారో 'రణబలి' తనైతే మాత్రం స్వాతంత్రం కోసం పోరాటం అయితే చేస్తాడనమాట. ఇక 'జయమ్మ' ఎవరైతే ఉన్నారో తను కూడా పోరాటం చేసిద్ది. కానీ యాక్చువల్‌గా తనైతే ఇంటికాడ ఉండిద్దనమాట. యుద్ధాలు లాంటివైతే చేయదు. తను మాటలు చెప్పుకుంటూ తను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి మాటలు చెప్పుతూ అందరినైతే తయారైతే చేసేదనమాట 'జయమ్మ' అయితే మాత్రం. ఇక తననైతే మాత్రం కిడ్నాప్ అయితే చేసేస్తారనమాట. తర్వాత కిడ్నాప్ చేసినప్పుడు తనని ఏమి చేయరు. బట్ చేసినట్టుగా అయితే పుకార్లయితే పుట్టిస్తారు. అప్పుడైతే మాత్రం 'రణబలి' వచ్చి తనని కాపాడి తననైతే మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగిద్దనమాట. అందరి సంక్షేమంలో. ఆ మ్యారేజ్ సంబంధించినటువంటి సీక్వెన్స్‌లో అయితే మాత్రం ఈ మూవీ అయితే నడుస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు 'రణబలి'. ఇక వీళ్ళిద్దరి యొక్క జీవితం ఏ రకంగా నడుస్తుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఏ రకంగా అయితే మాత్రం లైఫ్‌ని ఈళ్ళు అయితే మాత్రం ట్రోల్ చేస్తున్నారనేది ఇక మనం మూవీలో అయితే చూసుకోవాలనమాట. వీళ్ళిద్దరు కలిసి అయితే మాత్రం 'గీత గోవింద' తీశారు. ఇంకా 'డియర్ కామ్రేడ్' అయితే తీశారనమాట. మళ్ళీ ఇది మూడో సినిమా అని చెప్పాలనమాట వీళ్ళిద్దరి కాంబినేషన్. అయితే మాత్రం చాలా బాగుంది ఫోటో అయితే సీరియస్‌గా అయితే చూస్తున్నారనమాట విజయ్ దేవరకొండ అయితే మాత్రం. 'రష్మిక మందన్' కూడా ఆ రకంగానే ఉంది. ఫోటో లుకింగ్ అయితే మాత్రం ఓల్డ్ ఫోటోస్ ఎలాగైతే దిగేవాళ్ళో మన తాత ముత్తాతలు వాళ్ళలాగైతే మాత్రం దిగి ఆ స్టైల్‌లో అయితే మాత్రం ఫోటో అయితే చూపించారనమాట మనకి. ఫైనల్‌గా మాత్రం ఈ మూవీ అయితే బాగుండిద్దని నేనైతే అనుకుంటున్నాను. సాంగ్‌లోనే ఇంత బాగుందంటే ఇంకా మూవీ అయితే మాత్రం చూస్తే ఇంకా బాగుండిద్దని నేనైతే అనుకుంటున్నాను. గైస్ ఇది గైస్ వీడియో అయితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బై.